ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుదాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా దయచేయము, మహిమ పొందండి. ప్రజలు మార్పు నొందుటకు, రూపాంతరం పొందుటకు అవసరమైన వాక్యమునివ్వండి ప్రభు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి 37 వరకు మనం ధ్యానించాం. ఇందులో కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఈ మాటలు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన మాటలు. Either make the tree good and its fruit good, or make the tree bad and its fruit bad. For the tree is known by its fruit. చెట్టు మంచిదని మీరెంచితే దాని ఫలమును మంచిది అని ఎంచండి. చెట్టు వ్యక్తిని సూచిస్తోంది, పండు అతని యొక్క పనిని సూచిస్తోంది, క్రియను సూచిస్తోంది. నేను మంచివాడను అని మీరు ఎంచితే నా క్రియలను మంచివిగా ఎంచండి. నేను చెడ్డవాడిని అని మీరు ఎంచితే నా క్రియలను చెడ్డవిగా ఎంచండి. క్రియలను బట్టి వ్యక్తి తెలియచేయబడతాడు, ఫలమును బట్టి చెట్టు తెలియచేయబడుతుంది అని రివర్స్లో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న వారంతా ఆయన మంచి బోధకుడు, మంచివాడు, కనికరం గలవాడని వెంబడిస్తూ మంచి ఫలములను పొందుతూ వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు మంచివాడు కాడు, దయ్యము పట్టినవాడు అని అంటూ ఆయన చేస్తున్న ప్రతి పనిని చెడ్డగానే ఎంచారు పరిచయం. కానీ ప్రభువు చెప్పాడు, పండును బట్టి చెట్టు తెలియచేయబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎదుర్కొన్న విమర్శలు, పరిసయ్యుల చేత ఎదుర్కొన్న విమర్శలకు జవాబు ఏమిటంటే హిజ్ లైఫ్ స్టైల్, ఆయన జీవన విధానం, ఆయన జీవిత సాక్ష్యం. సబ్బాతు దినమును తిరస్కరిస్తున్నాడనే నింద యేసు మీద వేయటానికి, స్వస్థపరుస్తున్నాడని గొడవ చేశారు పరిచయం. ప్రభువు ఊచ చేయగలిగిన వాని స్వస్థపరిచి సబ్బాతు దినాన మేలు చేశారు. కామన్ పబ్లిక్ ముందు ఈ క్రియ చేయటం ద్వారా పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? మంచి క్రియ చేశాడు, మంచివాడు అనేది నిలబడుతుంది. చెడ్డవాడు విశ్రాంతి దినం మీరుతున్నాడు అనే అభియోగం నిలబడిందా, కొట్టివేయబడిందా? కొట్టేశారు. పబ్లిక్ నెవర్ యాక్సెప్ట్స్ దట్. జనులు దాన్ని అంగీకరించాలి. ఆయన మంచివాడు, మంచి కార్యం చేశాడని ఒప్పుకున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వ్యక్తిత్వం మంచిది అని గుర్తించటానికి ఆయన క్రియలను పరిశీలించమన్నాడు. ఈ పాఠం మనం నేర్చుకోవాలి. మన పనులు మన వ్యక్తిత్వాన్ని లోకానికి చాటుతాయి. మనం చేస్తున్న పనులు మన వ్యక్తిత్వాన్ని ఈ లోకానికి చాటుతాయి. ఈ సత్యం మనం గుర్తెరగాలి.
మనం ఎప్పుడు మనల్ని జస్టిఫై చేసుకుంటూ మనం మంచోళ్ళం 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 అని అనుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. మనం మంచివాళ్ళం అయితే మంచి పనులు చేస్తుండటం వలన మంచివారం అనేది రుజువు అవుతుంది. మంచి పనులు చేస్తున్నారనే సాక్ష్యాన్ని బట్టి మనం మంచివారం అని రుజువు అవుతుంది తప్ప మనం మంచోళ్ళం అని చెప్పుకోవటాన్ని బట్టి కాదు. ఇవాళ చాలామంది ఈ కోణంలోనే ఉన్నాం. మేము వీఆర్ సో గుడ్, మేము చాలా మంచోళ్ళం అని చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు చెబుతున్నారా? నీ క్రియలు మాట్లాడుతాయి. ఒకటి క్రియ చెప్పాడు, రెండవది మాట గురించి చెప్పాడు చివరికి వచ్చేటప్పటికి. కనుక మన క్రియలు మంచి క్రియలు అయి ఉండాలి. ఆ క్రియలు వెనక వేషధారణ ఉండకూడదు. మంచి అనిపించుకోవటానికి మంచి క్రియలు చేయకూడదు సుమా. మంచి క్రియలు మంచి వారైనందున చేయాలి. ప్లీజ్ నోట్ దిస్, గుర్తుపెట్టుకోండి. మంచివాడు అనిపించుకోవడానికి మంచి పనులు చేసిన వాడు ఎక్కువ కాలం చేయలేడు. తాను మంచివాడై ఉంటే చేసే క్రియలు మంచివై ఉన్నప్పుడు అవి కొనసాగుతాయి. ఫస్ట్ యూ షుడ్ బి ఏ గుడ్ పర్సన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నువ్వు మంచి వ్యక్తివై ఉండినట్లయితే నీ నుండి మంచి జరుగుతుంది. నీ ద్వారా మంచి సమాజానికి వెళుతుంది. లోపల చెడ్డవాడై ఉండి బయటికి మంచి క్రియలు చేయాలనుకుంటే ఎక్కడ అవుతుంది? దీన్నే వేషధారి తత్వం అని అన్నారు. తరువాత మరొక మాట ఇందులో నేను పసిగట్టి మాట్లాడుతోంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెస్తాడు, దుర్జనుడు దుష్ట విషయాలను తెస్తాడు. ఇక్కడ కూడాను అవుట్పుట్ విల్ ఎక్స్ప్లెయిన్ హూ ఆర్ యూ. నేను మంచివాణ్ణి అని చెప్పాలంటే మంచి విషయాలే నా హృదయంలోంచి బయటికి రావాలి. చెడ్డ విషయాలు నా హృదయంలోంచి వస్తూ నేను మంచివాడిని అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది కూడదు, అది జరిగే పని కాదు. నువ్వు సజ్జనుడవైతే మంచి విషయాలనే వెలుపలికి తేవాలి నీ హృదయంలో నుంచి. సత్యము, నీతి ఇటువంటివి నీ నోట వెంట రావాలి, నీ నుండి రావాలి, నీ జీవితం నుండి రావాలి. ధర్మము, సహనము, అనేక మంచి విషయాలు అవన్నీ నీలోండి రావాలి. అలా కాకుండా చెడ్డవి వచ్చేస్తూ నువ్వు మంచోడని చెప్పుకుంటే ఎట్లా? అది జరిగేది కాదు. కనుక మనుషులు పలికే వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోనికి వస్తారు. ఇక్కడికి వచ్చేప్పటికి మాట దగ్గరికి వచ్చేసాడు ప్రభు. పైన క్రియ గురించి చెప్పారు, ఇక్కడ మాట గురించి మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన మాట. పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే వరకు అన్ని వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు. ఈ మాట అంటున్నప్పుడు నా హృదయం నన్ను బ్లేమ్ చేస్తుంది. ఈ దినం నువ్వు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడలేదయ్యా అని. దేవుని ఎదుట నా మాటలు విశ్లేషించబడితే వాట్ విల్ బి హిజ్ రెస్పాన్స్ ఫర్ మై టాక్ టుడే? ఇవాళ నేను మాట్లాడిన నా మాటలన్నీ ఆయన ముందు ఉంచి విశ్లేషణ ఇచ్చి సాక్ష్యం చెప్పమంటే ఏం చెబుతాడు ఆయన? కనుక డు నాట్ ట్రై టు జస్టిఫై యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ టాకింగ్. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోబాక, సమర్థించుకోబాక. అందుకని మన మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో ఒక్క అనవసరపు మాట కూడా ఆయన నోట వెంబడి వెళ్ళలా. ఒక్క అనవసరపు మాట కూడా ఆయన నోటి నుండి బయటికి వెళ్ళలేదు. ఇవాళ మన పొద్దున లెగిస్తే ఒక అవసరమైన మాట వెళ్ళదేమో, అంత అనవసరమైన మాటలు మన నుండి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, వెలుపటికి వెళుతూ ఉంటాయి. సహోదరుడా, సహోదరి, ప్రతి మాటను బట్టి మనం లెక్క చెప్పాలన్నప్పుడు నోరు లేకుండా ఉంటే ఎంత మంచిదా అనిపిస్తుంది నాకైతే. వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ అవర్ టంగ్. మన నాలుక ప్రపంచాన్ని చిచ్చు పెట్టేటువంటిది. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, శరీర అవయవాల్లో ఏ అవయవానికి ఫెన్సింగ్ లేదట, ఒక నాలుకే
దేవుడు పండ్ల చేత ఫెన్సింగ్ వేశాడు. మీరు పళ్ళు గట్టిగా బిగిచ్చేసి ఉంటే మీ నాలుక బయటకు వచ్చి మాట్లాడదు. అంటే నువ్వెంత మాట్లాడితే అంతగా నీవు జవాబుదారి అవుతున్నావు. ఈ మాట నేను పరీక్షించుకున్నప్పుడల్లా ఎన్నో సందర్భాల్లో విమర్శలోకి వచ్చేటట్లుగా ఉంది నా తీరు. నేను ప్రభువుని క్షమాపణ అడుగుతున్నాను. సోదరుడా, సోదరి, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది అపవాది నుండి వస్తుంది. ఉప్పొంగజేయు మనసు నుండి వస్తున్న మాటలు మనలను నీతిమంతులమును స్థాపింపబూనుకొనుటకు ప్రయత్నించేటువంటి యత్నాలు. వాటి విషయం జాగ్రత్తగా ఉండండి. డు నాట్ యూజ్ యువర్ టంగ్. నీ యొక్క నాలుకను వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా ఉపయోగించద్దు. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అన్న తీర్పు పొందుతావు. కనుక నీ మాటను బట్టి నీపై ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఎదుట వాళ్ళకు. యు ప్లీజ్ బీ కేర్ఫుల్. నీ మాటను బట్టి నీపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అవతల వారికి, సొసైటీలో నీ పైన. కనుక నీ మాటే నీ వ్యక్తిత్వాన్ని ఎదుట వాళ్ళకి అర్థమయ్యేట్టు చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్స్లిటరేషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క తర్జుమానే నీ మాట. నీ హృదయం ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే నీ మాట దాని ట్రాన్స్లేషన్, నథింగ్ డిఫరెన్స్. ఎదటవాడికి నీ హృదయంలో ఉన్నది అర్థం కాదు కాబట్టి మాట ద్వారా నీ హృదయాన్ని ఎదటవాడికి ఎగ్జిబిట్ చేస్తావు, చదువుకోవటానికి వీలుగా అప్పచెబుతున్నావు అన్నమాట నీ మాట ద్వారా. సిపియులో ఉన్న మ్యాటర్ కంటికి కనపడదు. అది ప్రింటర్లో నుంచి పేపర్ మీద ప్రింట్ అయ్యి బయటకు వస్తే అందరికి కనపడుతుంది. ఆ ప్రింటర్ నోటి మాట వంటిది అన్నమాట. సిపియు హృదయం లాంటిది. కనుక నీవు నీ మాటలను నీవు వెలుపటికి పంపుతున్నప్పుడు ఆ మాటలే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. యేసు సిలువ మీద 7 మాటలు పలికాడు. యేసు సిలువ మీద 7 మాటలు పలికితే యేసును సిలువ ఎక్కించిన శతాధిపతి ఆ 7వ మాట అనంతరం కలిగిన పరిస్థితులను చూసి ఇతడు నిజంగా దేవుని కుమారుడు, పరిశుద్ధుడు అని చెప్పాడు. ఇతడు నిజంగా నీతిమంతుడని చెప్పాడు. సోదరుడా, సోదరి, సిలువపై యేసు పలికిన మాటలు ప్రపంచ చరిత్రలోనే మహాఘనమైన అర్థం కలిగినటువంటి మాటలు. ఆ మాటలు ఆయన పరిశుద్ధుడని తెలియజేశాయి, ఆయన నీతిమంతుడని తెలియజేశాయి. నీ మాట కూడా అంతే, నువ్వు కూడా అంతే. ఆదికాండ 3వ అధ్యాయంలో అపవాది మాట్లాడిన మొట్టమొదటి మాట ఇది నిజమా? ప్రశ్నార్థకం. ఫస్ట్ వర్డ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద సర్పెంట్ ఆర్ ద సాటన్. లై, అబద్ధం, అబద్ధం. కనుక అబద్ధం నీ నోట్లో చూస్తే నోబడి విల్ బిలీవ్ యూ. నిన్నెవడు నమ్మడు, నిన్నెవడు నమ్మడు. గుర్తుపెట్టుకో. నువ్వు మంచోడని చెప్పుకుని నమ్మించే ప్రయత్నం చేస్తే బురిడి కొట్టడానికి ఎవడు లేడు అక్కడ. నువ్వు మంచోడు అనేది నీ మాట చెప్పేస్తుంది. అమెరికన్స్ స్పందన విధానమును ఇండియన్స్ స్పందన విధానం మీద నేను కొన్ని సంభాషణల విషయంలో నేను కంపారిజన్ చేసి చూశాను. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎదట వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడుతున్న తీరు, వాళ్ళు నొప్పించబడిన దాన్ని వాళ్ళు స్పందించిన తీరు ఇతరులు నొప్పించకుండా ఉండటానికి చేసిన ప్రయత్నం నేను చూశాను. కానీ మన దగ్గర అట్లా కాదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక మనిషి యొక్క మాట అతడు ఎవరో చెప్పేస్తుంది. అతడు నీతిమంతుడా, మోసగాడా, అతని వ్యక్తిత్వాన్ని బయట పెట్టేస్తుంది. కనుక నీ మాట నువ్వే. ఇట్స్ నథింగ్ బట్ యూ.
ఇట్స్ నథింగ్ బట్ యూ. సోదరుడా, నువ్వేనయ్యా నీ మాట నీవు బద్ధుడవై ఉంటావయ్యా. నీ మాట నీ నుండి వెళ్ళి నువ్వెవరో చెప్పేస్తుంది. తర్వాత నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు నొందుతావు. జాగ్రత్త. నీ మాటలను బట్టి నీవు అపరాధివి అని తీర్పును పొందెదవు. జాగ్రత్త. మనం అపరాధులుగా తీర్చబడకూడదు, నీతిమంతులుగా బ్రతకాలి. దెన్ యూ షుడ్ కీప్ యువర్ వర్డ్. నీ మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే అపరాధంలో పడతాం. కనుక చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతుంటాం. వస్తామంటాం, వెళ్ళాం. నేను 2-3 దినాల క్రితం ఒక ఇన్విటేషన్ నాకు వచ్చింది. నేను చెప్పాను, సార్ మీరు నన్ను ఆహ్వానించారు, నేను ఖచ్చితంగా మీటింగ్ వస్తానని చెప్పి. నేను చెప్పిన తర్వాత నా ప్రక్కన సోదరుడికి చెప్పి నేను జ్ఞాపకం చేయమన్నా, అయ్యా ఆ మీటింగ్కి పోదామను, నాకు కొంచెం ఆ మీటింగ్ టైంలో జ్ఞాపకం చేయమన్నాను. ఆయన మర్చిపోయాడు, నేను మర్చిపోయాను. మీటింగ్కి వెళ్ళలా. నా మాటను బట్టి నేను అపరాధిని అయ్యాను. నేను మాట ఇచ్చాను. ఐఆమ్ అకౌంటబుల్, నాట్ మై ఫ్రెండ్ ఈజ్ అకౌంటబుల్. నా సోదరుడు అకౌంటబుల్ కాదు, నేనే అకౌంటబుల్. నేనే అపరాధిని అయ్యాను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, నేను వైఫల్యం చెందాను. ఇట్ ఈస్ మై మిస్టేక్, నాట్ అదర్స్ మిస్టేక్. ఇట్స్ మై ఫాల్ట్, ఇట్స్ మై నెగ్లిజెన్స్. అర్థమవుతుందా? కనుక ఎన్నిసార్లు మాట ఇస్తున్నాం మనం? చర్చిలో పాస్టర్ గారికి మాట ఇస్తాం, పాస్టర్ గారు నెలకు 100 రూపాయలు చందా వేస్తూ ఉంటాం, కనపడం. లేదంటే ఒక సిమెంట్ కట్టిస్తానంటాడు, కనపడ్డా. చర్చిలో ప్రతి ఆదివారం వచ్చి తుడుస్తానంటాడు, మళ్ళీ కనపడ్డా. నీ మాట నిన్ను అపరాధం చేస్తుంది. జాగ్రత్త. కనుక మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అది అభ్యాసం చేశావో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు, సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావు. ఒకవేళ నీ ఆర్థిక స్థితి తక్కువైనా, నీ విద్యాస్థితి తక్కువైనా, నీ పేరు ప్రభావాలు తక్కువైనా అనిపించవచ్చు, కానీ నీ మాట నీతిమంతునిగా చూపించు దిక్కుగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపును గూర్చి ప్రభువు మత్తయి సువార్తలో చెప్పిన మాట, ఆయన నీతిమంతుడు అని చెప్పాడు. పూర్ కార్పెంటర్, మరియా యొక్క భర్త ప్రదానం చేయబడిన ఆయన గురించి రాస్తూ, పూర్ కార్పెంటర్, వడ్రంగం వ్యాపారం చేసుకునే ఆయన, వడ్రంగం పని చేసుకునే ఆయన, డైలీ లేబరర్. కానీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైచియస్ వన్. దేవుని దృష్టిలో ఆయన నీతిమంతుడండి. జకర్యాని తీసుకోండి, ఓల్డ్ మ్యాన్, బట్ హీఈస్ అ రైచియస్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒక సోల్జర్ ఊరియా, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హీఈస్ రైచియస్, బట్ ద కింగ్ డేవిడ్ ఈజ్ నాట్ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అట్ దట్ పాయింట్. కనుక నువ్వు రాజువు కదా అని గొప్ప కాదు, నువ్వు ధనవంతుడు అని గొప్ప కాదు, నువ్వు పేదవాడు అయినా, నువ్వు సామాన్యుడు అయినా, నీ మాట నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. నీ మాట నిన్ను అపరాధిగా తీరుస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టంగ్. నాకు అసలు పెద్ద సమస్య అదండి. నేను 25 ఏళ్ళు సేవ చేశాను. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద మినిస్ట్రీ అనిపిస్తుంది ఒక్కోసారి నా సంభాషణ నేనే వింటున్నప్పుడు. కొన్నిసార్లు చాలా కృపాసహితంగా ఉంటుంది నా మాట, చాలామందికి బెనిఫిట్ కౌన్సిలింగ్ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతుంటాను. ఐ కన్ఫెస్ బిఫోర్ గాడ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. ఈ విషయంలో నేను పాపిని, ప్రభువు నన్ను క్షమించని ఎన్నోసార్లు గోజాడి అడిగాను నేను ప్రభువును. కనుక మన వ్యక్తిత్వం మారితే, మన స్వభావం మారితే, రూపాంతరం చెందితే, మన స్వభావం క్రీస్తులా మారితే, మన మాటలు కూడా క్రీస్తు మాటలే వస్తాయి. మనలో పాపం లోపల తొంగి చూస్తుంటే ఆ పాప మాటలే వస్తాయి. కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద
వర్క్ అండ్ ద వర్డ్. పనిని గురించి జాగ్రత్తగా ఉండాలి, మాటను గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? పైకి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటుంటారు, వండర్ఫుల్ బ్రదర్ అంటారు, ఎక్సలెంట్ బ్రదర్ అంటారు, లోపల చెత్త ఇదంతా అనుకుంటారు. హూమ్ యు ఆర్ ప్లీజింగ్, ఎవరిని నువ్వు సంతోషపెట్టాలనుకుంటున్నావు? ఎవరి కొరకు నువ్వు మాట్లాడుతున్నావు? నీ హృదయం నిన్ను మోసపుచ్చకుండా చూసుకోవడం అనేది సందేశం. కనుక మనం చూస్తున్నప్పుడు 33వ వచనం నుండి 37వ వచనం మధ్య హృదయమును గురించి మాట్లాడాడు, క్రియను గురించి మాట్లాడాడు, మాటను గురించి మాట్లాడాడు, నమ్మకత్వాన్ని గురించి మాట్లాడాడు, ప్రవర్తన తీరు విశ్లేషణను గురించి మాట్లాడాడు ప్రభువు, ధననిధిని గురించి మాట్లాడాడు. నీ హృదయం గొప్ప ధననిధి. You must understand that your heart is a greatest treasure in the sight of God. దేవుని దృష్టిలో నీ హృదయం గొప్ప ధననిధి. దాని నుంచి మంచి విషయాలు వస్తున్నాయా, చెడ్డ విషయాలు వస్తున్నాయా? ఇట్స్ లైక్ ఎ ట్రెజర్. బ్రింగ్ అవుట్ ద గుడ్ టైడింగ్స్. మంచి విషయాలను నువ్వు దాని నుండి బయటికి తీసుకురా. నీ హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. నీ హృదయములో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు పరిశుద్ధాత్మను గురించి. ఎండిన భూములకు చక్కటి ఆదరణ ఇచ్చే జీవజలాలు నీ హృదయంలో నుంచి వస్తాయి. కనుక యు ఆర్ ఏ యూనిక్ వన్ అండ్ స్పెషల్ వన్. నువ్వు ప్రత్యేకమైన వాడవు, విశిష్టమైనటువంటి వాడవు. దేవుడిని ఎందు ఆనందించడానికి, నీ హృదయాన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హృదయము మోసకరమైంది ప్రియులారా. హృదయమును గురించి జాగ్రత్త పడదాము. మన ప్రతి విధమైన తలంపులను పరిశుద్ధపరచబడినట్లు మనం ప్రయాసపడదాము. యూ షుడ్ థింక్ హోలీ, దెన్ ఓన్లీ యూ కెన్ స్పీక్ హోలీ. మన హృదయమును మనం పవిత్రపరుచుకోనాలి అనగా క్రీస్తు రక్తమునందు కడగబడుట ఒక్కటే మార్గము. దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయించబడుటయే మార్గము. 119వ సంకీర్తనలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? దేవుని వాక్యమును అనుసరించి నడుచుకొనుట చేతనే కదా. The word will cleanse you. దేవుని వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది, శుద్ధినిగా చేస్తుంది. యేసు నోట వెంబడి వెళ్ళిన శక్తివంతమైన మాట కుష్టి రోగిని శుద్ధిని చేసింది. గ్రహించండి, నీ నోట వెళ్ళే మాట ఇతరుల జీవితాలను పరిశుద్ధపరిచేదిగా, మార్పును తెచ్చేదిగా ఉండాలి. అలాగున మనం సిద్ధపడవలసిన అవసరం ఉన్నదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తర్వాత 38వ వచనము నుండి మనకు అద్భుతమైనటువంటి క్రీస్తు మాటలు వ్రాయబడ్డాయి. అవేమిటంటే, శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నాము అని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లు అనెను. బైబిల్ చదువుతుంటే నా హృదయం ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎంత గొప్ప అర్థం ఉందండి. శాస్త్రులను పరిసయ్యులను. శాస్త్రులు అంటే స్క్రైబ్స్, ధర్మశాస్త్రాన్ని లిఖించేటువంటి వారు. పరిసయ్యులు అంటే నీతిమంతుల యొక్క గుంపుగా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ప్రభువుతో అన్నారు, బోధకుడా నీ వలన ఒక్క సూచక క్రియ చూడగోరుతున్నామని ఆయనతో చెప్పారు. ఒక్క సూచక క్రియ ఎలా? అనేక సూచక క్రియలు యేసు వారు ఎదుట చేశాడు, వారు అప్పుడు నమ్మలా. దే ఆర్ ద విట్నెసెస్ ఫర్ దట్ మిరకల్ బట్ దే డిడ్ నాట్ బిలీవ్ హిమ్. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇంకో సూచక క్రియ మేము నమ్ముతాము. సూచక క్రియ చేత నమ్ముతావా? నమ్మినందున కలుగు సూచక క్రియ చూస్తావా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్?
చాలామంది అనుకుంటున్నారు దేవుడా ఏదైనా చేస్తే నిన్ను నమ్ముతాం. నో, దట్స్ నాట్ క్రిస్టియానిటీ. నిన్ను నమ్ముతున్నాను నువ్వు ఇది చేస్తావని, దట్ ఈస్ క్రిస్టియానిటీ. అర్థమవుతుందా? దేవా నువ్వు ఇది చేస్తే నువ్వు ఉన్నావని నమ్ముతాను అని అంటాం, అది గొప్ప కాదు. అది విశ్వాసం అంతకంటే కాదు, శోధించటం, దేవుని శోధించటం. కానీ వీళ్ళు ఇక్కడ శోధిస్తున్నారు. నువ్వు ఒక్క సూచక క్రియ మాకు చేస్తే మేము చూడగోరుతున్నాము. ఎందుకు చూడగోరుతున్నారు? అది దేవుడు చూస్తున్నాడు. అంటే నువ్వు ఒక సూచక క్రియ చేస్తే చూడగోరు, మళ్ళీ రెండోది చేయమంటాడు. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ద టెస్టింగ్. కనుక శాస్త్రులు పరిచయులు ఎంతసేపు ఆయన్ని వెంటాడుతూ వచ్చారు. వారికి ప్రభువు చెప్పింది, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ అయిన వారికి అనుగ్రహించబడదు. నేను ప్రవక్త అయిన యోనా సూచక క్రియ రేపు చెబుతాను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వారిని ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరము వారు అన్నాడు. దేర్ హార్ట్స్ ఆర్ డిసైట్ఫుల్. వారి హృదయాలు మోసపూరితంగా ఉన్నాయి. అందుకని అన్నాడు, మీ హృదయాలు చెడ్డవి కనుక మీరు వ్యభిచారులు, ఆయన చెడ్డతరం వారు. మీరు వ్యభిచారులైన చెడ్డ తరము వారు. An evil and adulterous generation, an evil and adulterous generation seeks for a sign. Adulterous generation. హృదయంలో వ్యభిచారాన్ని కాంక్షిస్తున్న వారు సూచక్రియలు అడుగుతున్నారు. ఎందుకు? వాళ్ళకు హృదయంలో మార్పు లేనివాడు, చెడ్డవాడు, చెడ్డ తరములోని వాడు సూచక క్రియను ఏం చేసుకుంటాడు? దాంతో ఏమిటి ఆయనకి పని? కనుక సూచక క్రియ నిన్ను మార్చదు. ప్లీజ్ నోట్ దిస్. ఎవరిని మార్చదు, నిన్నే కాదు ఎవరిని మార్చదు. యేసు ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎవడు మారలేదు, సిలువేసి చంపేశారు యూదులందరూ కలిసి. కనుక సూచక క్రియ వలన ఒకడు మారడు, ఒకడు మారితే సూచక క్రియ చూస్తాడు. యోహాను 2లో కానా ఊరిలో వారు యేసు మాట నమ్మారు కనుక సూచక క్రియ చూశారండి. నీళ్లు పోసింది వాళ్లే, ద్రాక్షరసంగా ముంచుకొని వెళ్ళి పోసింది కూడా వాళ్ళేనండి. కనుక దే బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు రిసీవ్ ఎ మెరకల్, దే ఆర్ ఏబుల్ టు సీ ద మెరకల్ ఇన్ దేర్ లైఫ్. కానీ వీళ్ళు అట్లా కాదు. దే ట్రై టు టెస్ట్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ సిన్. If you want to test the God, it is nothing but the sin in your life. నీ జీవితంలో అది పాపముగా పరిగణించబడుతుందని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను. అవునండి. డోంట్ ట్రై టు టెస్ట్ యువర్ గాడ్. నీ దేవుని శోధించాలని నువ్వెన్నడూ ప్రయత్నం చేయవద్దని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను. ఇట్స్ నాట్ గుడ్ హెల్త్. అది సరైన ఆరోగ్యవంతమైన విశ్వాసం కాదు. సోదరుడా, సోదరి, ఈ సమయంలో వాక్యం వింటున్న మీ జీవితాల్లో, నా జీవితంలో సత్యవంతమైన క్రియలు, సత్యముతో కూడిన మాటలు, మోసపూరితం కాని సందర్భ పరిస్థితులు మన జీవితాల్లో కావాలి. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. రేపటి దినం యోనాను గుర్చిన సూచక క్రియ గురించి నేను మాట్లాడతాను. ప్రార్థన చేసుకుంటాను. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఎపిసోడ్ సహకారులను పంపండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.